బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, సినీ రంగానికి సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం విశిష్టతల గురించి నాగార్జున అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. ఇటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు తన వంతు సహాయం చేయడానికి నాగార్జున సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. భేటీపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, నటుడు అక్కినేని నాగార్జున ఏదైతే డిప్యూటీ సీఎం ను కలిసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఆయన మంత్రులు ఇటీవల కాలంలో కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజారుద్దీన్ తో పాటు మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి కూడా డిప్యూటీ సీఎం ను ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరి మధ్య రాష్ట్ర సినీ రంగానికి సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మర్యాదపూర్వకంగానే మంత్రులు కలిశామని చెప్తున్నప్పటికీ అక్కినేని నాగార్జున డిప్యూటీ సీఎం ను కలిసిన అంశానికి సంబంధించి కూడా ఆయన ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఆ స్కూలు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ స్కూల్ విశిష్టతలు ఏంటి అన్న అంశం పైన కూడా నాగార్జున భట్టి విక్రమార్కను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం అంతా. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల విషయంలో తన వంతు సహాయం చేయడానికి నాగార్జున ముందుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ రోజు అంటే అజారుద్దీన్ మంత్రితో కలిసి కూడా ఆయన రావడం జరిగింది. డిప్యూటీ సీఎం సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ల ఆ విశిష్టతను, ఆ నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మరి నాగార్జున మరి ఏ విధంగా ఆ స్కూళ్ల తరఫున అంటే ప్రధానంగా అంటే ఎలాంటి ఏమి ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ముందుకు రాబోతున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా చూడాలి. మరి ఎందుకంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ను కలిసిన అంశానికి సంబంధించి కూడా ఒక కీలక భేటీగా తెలుస్తా ఉంది. అయితే అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ మాత్రం అంటే ఇటీవల కాలంలో కూడా అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ శాఖను అజారుద్దీన్ కు కేటాయించిన నేపథ్యంలో కూడా ఇద్దరు కలిసి మర్యాదపూర్వకంగానే డిప్యూటీ సీఎం ని కలిశామని మాత్రం వాళ్ళ కార్యాలయం సిబ్బంది చెప్తా ఉన్నారు. కానీ అక్కినేని నాగార్జున కలవడం వెనుక ఉద్దేశం ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ప్రధానంగా మనకు తెలిసినటువంటి సమాచారం మాత్రం ఇటీవల కాలంలో సినీ కార్మికుల అంశాలతో పాటు పలు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలతో పాటు ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి సంబంధించి ఆ స్కూల్ విశిష్టతల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ స్కూళ్లకు సంబంధించి కూడా ఆయన స్పాన్సర్షిప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోపక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, సినీ కార్మికుల ఓట్లు కూడా ఇంపాక్ట్ కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినీ కార్మికులకు సంబంధించినటువంటి అభినందన సభలో కూడా యూసఫ్గూడ్ లో పాల్గొన్న నేపథ్యం చూశాం. కానీ ఇప్పుడు తాజాగా అక్కినేని నాగార్జున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఇద్దరు మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం ను భేటీ కావడం కోసం ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మరి చూడాలి, దాదాపుగా సినీ కార్మికులు అయితేనేమి, సినీ రంగ ప్రముఖులైతేనేమి దాదాపు 20,000 ఓట్ల వరకు ఉండే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ సంబంధించి. కాబట్టి ఈ భేటీ అయితే చాలా కీలకం కాబోతా ఉంది. కానీ మనకున్నటువంటి సమాచారం మాత్రం అక్కినేని నాగార్జునకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక అజారుద్దీన్ తాజాగా మంత్రి అయినటువంటి నేపథ్యంలో కూడా అక్కినేని నాగార్జునతో కలిసి వచ్చి భట్టిని కలిశాడు. అదే సమయంలో కూడా అడ్లూరి లక్ష్మణ్ కూడా డిప్యూటీ సీఎం తో భేటీ కావడం, ఈ భేటీ సంబంధించినటువంటి ఇంకా ఇంటర్నల్ ఏం జరిగింది, దేనికోసం భేటీ అయ్యారనే అంశానికి సంబంధించి ఒకవేళ మంత్రులు భేటీ అయితే ఖచ్చితంగా కూడా రీసెంట్ గా మంత్రిగా ప్రమాణ స్వీకరించిన అజారుద్దీన్ కలవచ్చు. కాబట్టి అడ్లూరి లక్ష్మణ్ నుంచి శాఖను కేటాయించారు కాబట్టి ఇద్దరు కలిసి కలిస్తే ఒక ఏదైతే మర్యాదపూర్వక భేటీ కావచ్చు. కానీ నాగార్జున కలవడం వెనకాల ఉన్నటువంటి ఆన్సర్ ఏమేంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ వాసు.